అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పుట్టిన తేదీ ప్రకారం ఏ ఏ వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్టిన తేదీ ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్నే కాకుండా ఇష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. ఏదైనా నెలలో 1వ తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూట్ను ఇంట్లోని ఉత్తర దిక్కున ఉంచాలి. 2వ తేదీన పుట్టిన వాళ్ళు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి. ఇవి ఎప్పుడూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. నెలలో 3వ తేదీన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిశలో ఉంచాలి. అయితే దీన్ని మాత్రం రుద్రాక్ష మాలలో ఉపయోగించకూడదు. 4వ తేదీన పుట్టిన వాళ్ళైతే అద్దాలను దీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి. అయితే ఇవి చెల్లాచెదురుగా ఉంటే ఎవరికైనా కీడు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. 5వ తేదీన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీనివల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది. 6వ తేదీన జన్మించిన వాళ్ళు నెమలి పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది. 7వ తేదీన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి. అయితే ఇది ముదురు రంగులో ఉండాలి. 8వ తేదీన పుట్టిన వారైతే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ ఉంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. 9వ తేదీన పుట్టిన వారైతే పిరమిడ్ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శక్తులు తొలగిపోతాయి. మీరు కనుక 24వ తేదీన జన్మిస్తే మీ జనన సంఖ్య 6 అవుతుంది. ఈ విధంగా జనన సంఖ్యను చేసుకొని ఈ 5 వస్తువులను ఆ దిశలలో ఉంచుకొని మన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.